విశాఖ జిల్లా అడవివరం బీసీ హాస్టల్ విద్యార్థులను ఎలకల బెడద వెంటాడుతుంది. హాస్టల్లో విద్యార్థులను ఎలకలు కరవడంతో అస్వస్థతకు గురయ్యారు. రక్తంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నం అడివరంలో ఉన్న హాస్టల్లో బాలుర వసతి గృహం. ప్రస్తుతం నేను అక్కడ ఉన్నాను. ఇది గనక మనం చూసుకుంటే గనక ఎలుకలు ఇక్కడ పిల్లల్ని కరిచేసినట్టుగా, ఇక్కడ వసతి అన్నది పూర్తి స్థాయిలో చాలా లోపాలతో ఉన్నట్లుగా కూడా స్థానిక ఎమ్మెల్యే సైతం గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకసారిగా వైరల్ అయింది. ప్రస్తుతం నేను ఈ హాస్టల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం ఒక్కసారి చూద్దాం. అంటే ఈ హాస్టల్కి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం కృష్ణ డార్మెటరీ. అంటే మొత్తం ఓవరాల్గా ఈ హాస్టల్లో 1100 మంది పిల్లల కెపాసిటీ, కానీ ఇప్పుడు ప్రస్తుతం 800 మెంబర్స్ ఉన్నారనేది మనకి ఇక్కడున్న ఉద్యోగులు చెప్తున్న సమాచారం. హాస్టల్ గదులు చూడండి అసలు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది పరిస్థితి. అంటే గవర్నమెంట్ చాలా అసలు మేము ఎడ్యుకేషన్కి చాలా ప్రియారిటీ ఇస్తున్నాం, సంక్షేమ హాస్టల్స్ని చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో మనకు కనిపిస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. అంటే ఎలుకలు రావడం ఏంటి, ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువేమైనా కూడా రావచ్చు, అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి హాస్టల్ రూమ్స్ అయితే చూద్దాం. అయితే భోజనాల వరకు వాటి వస్తువుల వరకు అయితే పిల్లలకి అందిస్తున్నారు ఇక్కడున్న స్టాఫ్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ లోపల మెయింటెనెన్సెస్ మాత్రం చూస్తే మాత్రం అసలు ఎంత దారుణమైన మెయింటెనెన్సెస్ కనిపిస్తున్నాయి అన్నది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక అసలు హాస్టల్ బిల్డింగ్ అనేదే చాలా ఘోరంగా ఉంది. అంటే దీనికి సంబంధించి ఈ వసతి సౌకర్యాలు అనేవి పిల్లలకి ఎలా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే చూడొచ్చు వీళ్ళు వీటిల్లోనే ఉంటారు. ప్రస్తుతం ఇదిగోండి ఈ బుక్స్ ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తున్నాయి. అసలు ఈ హాస్టల్ చూస్తే కనుక మరి ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్లో మనకు కనిపిస్తుంది అన్నది అర్థమవుతుంది. పిల్లలైతే ఇలా బుక్స్ అవి వదిలేసి అంటే ఆల్రెడీ స్కూల్స్ అంటే క్లాసెస్కి వెళ్ళడం అయితే మాత్రం జరిగింది. అసలు ఫుడ్ కానీ ఏం కానీ ఎలా ఉంటాయి ఇలాంటి ఫెసిలిటీస్ చూస్తే కనుక చాలా భయానకమైన వాతావరణంలో ఇవి హాస్టల్సా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మంచి సిబ్బంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఏంటి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఏంటండి ఈ హాస్టల్ మెయింటెనెన్స్ అనేది ఇలా ఉంది కదా. అంటే మరి మనం చూస్తున్నాం, కళ్ళతో చూస్తేనే తెలిసిపోతుంది ఇంత స్థాయిలో ఉందని. మీరు ఇక్కడ ఎలా వీళ్ళకి మెయింటైన్ చేస్తున్నారు? మీరేంటి? నేను ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్ మ్యామ్. యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ మనకి ఈ డార్మెటరీస్ అనేవి క్లాస్ రూమ్స్ అనేవి 86లో కన్స్ట్రక్షన్ అయ్యాయి మేడం, 1986లో. దాని తర్వాత ఏంటంటే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా శిథిలావస్థ స్థితికి వెళ్ళిపోయాయి అని చెప్పేసి మా ప్రిన్సిపల్స్ అందరూ కూడాను పై అధికారులకు అన్నది ఎప్పటికప్పుడు కరస్పాండెన్స్ చేస్తూనే ఉన్నారండి. ప్రస్తుత గవర్నమెంట్ కూడా మనకి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారండి వీటి మరమ్మతుల నిమిత్తం అండి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే పిల్లలు ఎవరు ఉండడం లేదు మేడం. ఇవన్నీ కూడా మీరు చూపిస్తున్నవన్నీ కూడా వేకెంట్ బెడ్స్ మేడం. వీళ్ళందరూ కూడా క్రిందనున్న డార్మెటరీకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. గతంలో ఏంటంటే ఒక క్లాస్ మాత్రం ఇక్కడ ఉంచాం మేడం. దానికి కారణం ఏంటంటే మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం సెంటర్ అలాట్ చేయడం జరిగింది. దాంతో 300 మంది విద్యార్థులు బయట నుంచి వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ కారణంగా మనకి 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి పిల్లలు అక్కడ ఉండడం సేఫ్ అంటే ఉంచకూడదు కాబట్టి ఈ పైకి తీసుకురావడం జరిగింది మేడం. అంటే ఇక్కడ పిల్లల్ని ఎలకలు కరిచేసాయి, పిల్లలకి ఇబ్బందులు అయ్యాయి అనేది ఆల్రెడీ వైరల్ అయింది మీడియాలో, మేము కూడా ఆ వార్తలు కవర్ చేసాం. సో మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లల్ని మీరు ఎలా ఆల్టర్నేటివ్గా ఇక్కడికి షిఫ్ట్ చేయగలిగారు? అది నిజమే కదా, పిల్లల్ని ఎలకలు కరిచి చేసిన తర్వాత జరిగింది మేడం. అంటే యాక్చువల్గా ఏమైందంటే మేడం 10th ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి మేడం. స్టార్ట్ అయిన తర్వాత మనకి 16వ తేదీ ఆ టైంలో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి మేడం. తర్వాత 26వ తేదీని ఈ సంఘటన జరిగింది మేడం. వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు పిల్లలు. ఉన్న తర్వాత స్టార్టింగ్లో గత 30 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ర్యాట్ బైట్ ఇష్యూ అనేది మన స్కూల్లో ఇంతవరకు జరగలేదు మేడం. ఇక్కడ మనకి 26వ తేదీన 2 పిల్లలు ఇలా ర్యాట్ బైట్ అయ్యింది అని తెలియగానే మనం ఏం చేసామంటే ఇమీడియట్గా అవి కిటికీలు ఏవైతే ఉన్నాయో మరమ్మతుల నిమిత్తం తీసేసినటువంటి ఆ మెస్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని వేయడం కోసం ప్రయత్నం జరిపాం మేడం. ఆ మెస్లు కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు, మెస్లు వేయించి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ర్యాట్ కోసము బోన్స్ అనేవి తెప్పించడం జరిగింది మేడం. అలాగే ర్యాట్ కిల్ కూడా పెట్టాము, ఈ టొమాటోస్ కానీ ఇవి కానీ పెట్టాము. ఇంకా ఎక్కువగా మనం పెట్టడానికి పిల్లలు ఏమైనా కన్జ్యూమ్ చేస్తే వేరే ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము అలాంటి ఆహార పదార్థాలు జోలికి వెళ్ళలేదు మేడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేడం ఇక్కడున్న పిల్లల్ని ఇమీడియట్గా మేము
కిందనున్న డార్మెటరీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ ర్యాట్ బైట్ అయిన పిల్లలు కూడాను ఓన్లీ ఇంజెక్షన్ నిమిత్తం మాత్రమే వెళ్ళారు మేడం. ఏ ఒక్కరు కూడా హాస్పిటలైజ్ అయ్యి మాత్రం అంటే హాస్పిటల్లో స్టే చేసి లేరు మేడం. వెళ్ళారు అంటే హాస్పిటల్స్ వరకు వెళ్ళలేదు అనేది మీరు చెప్తున్నారు. థ్యాంక్ గాడ్ అనుకోవాలి మనం. ఎందుకనంటే పిల్లలకి ఏమీ ప్రమాదం జరగకపోయినప్పటికీ కూడా ఈ వాతావరణం చూస్తేనే అసలు ఎవరైనా నివసించేదానికంటే మనమైనా ఉండేదానికి అనువుగా ఉందా? అసలు ఇది చూస్తేనే భయానకంగా ఉంది కదా. ప్రభుత్వం ఏమో వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాం, మేము హాస్టల్స్కి మోడరేట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే భయానకమైన వాతావరణం కనిపిస్తుంది. సో మరి మీరు ఆల్రెడీ రిప్రజెంట్ చేశామంటున్నారు, ఈ బిల్డింగ్స్ అన్ని కూడా పోయాయి, శిథిలమయ్యాయి అని. మరి మీకు నిధులు ఏమైనా శాంక్షన్ చేస్తామన్నారా? ఏం చెప్తున్నారు? మాకు ఇదివరకే ఏంటంటే మేడం 8 years ఎగో మనకి డార్మెటరీస్ క్లాస్ రూమ్స్ కోసము నిధులు శాంక్షన్ అయ్యాయి మేడం. ఆ పని కూడా ఇన్కంప్లీట్గా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది ఆగిపోయింది మేడం. అది కనుక కంటిన్యూ అయ్యి ఉండుంటే పిల్లలందరూ కూడా సేఫ్గా అక్కడే ఉండేవారు మేడం. ఆ పని అన్నది పెండింగ్లో ఉండడం వల్ల ఈ డార్మెటరీలో మనం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం మేడం. దీనికి కూడాను మన ప్రస్తుత గవర్నమెంట్కి పెట్టిన వెంటనే తక్షణమే మనకి 40 లక్షల రూపాయలను ఇమీడియట్గా శాంక్షన్ చేసిందండి. ఆ వర్క్ కూడా మీరు జరుగుతూ ఉందండి. ఆ మెటీరియల్ కానీ అవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ వర్క్ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉందండి. ఆ విజువల్స్ కూడా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ చెప్తున్నమాట ఈ వీటిల్ని ఇదిగో ర్యాట్ బైట్స్ నుంచి కాపాడడం కోసం, పిల్లలకి రెస్క్యూ చేయడం కోసం ఇట్లాంటివి పెట్టినారంట. అంటే ఎలకల బోన్ ఇది, ఇలాంటివి పెట్టి ఎలకల నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నామని అంటున్నారు. ఓకే, వీళ్ళు తీసుకుంటున్న చర్యల వరకు ఇంత, కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో దీంతో సరిపోతుందా? ఇది పిల్లల్ని రెస్క్యూ చేయగలుగుతుందా? ఇక్కడున్న వాతావరణ పరిస్థితులన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? లేవనే చెప్పాలి. అందుకనే ఖచ్చితంగా ఇలాంటివి అయితే మాత్రం ఆమోదయోగ్యం అయితే మాత్రం కాదు. హాస్టల్స్లో ఫెసిలిటీస్ మీద అయితే మాత్రం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అడివారం లాంటి ఇష్యూ ఘటన మాత్రమే కాదు, మిగిలిన అన్ని చోట్ల కూడా ఒకసారి ర్యాండమ్ చెక్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అలా చేసి పిల్లలకి కావాల్సిన వసతులు ఏమైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచడానికి మరింత వేగవంతంగా చర్యలు తీసుకోవాలని మాత్రం అందరూ కోరుతున్నారు. ఇది అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.